కాదు 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం. తెలుసో తెలియకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చాడు కేసీఆర్. నీ ముఖానికి నువ్వు ఒక్కలకి ఇచ్చినావు పట్టా ఒక్క చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు నిరంతరం పోరాటం చేయండి. మీరు దేనికి పోరాటం చేసినా నా ఇంటి దగ్గరికి మీరు రన్నింగ్ చేసైనా రావచ్చు. మారడుపల్లిలా నా ఇంటి దగ్గరికి రన్నింగ్ చేసైనా రావచ్చు. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక పవిత్రమైనటువంటి చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు నిరంతరం పోరాటం చేయండి. మీరు దేనికి పోరాటం చేసినా నా ఇంటి దగ్గరికి మీరు రన్నింగ్ చేసైనా రావచ్చు. మారడుపల్లిలా నా ఇంటి దగ్గరికి రన్నింగ్ చేసైనా రావచ్చు. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక పవిత్రమైనటువంటి రాజీనామా చేస్తా అని చెప్పిన. ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతుంది. గింతున్నోడు కూడా ఒక ఇల్లు చూపెట్టు రాయి అంటే అది చేత కాదు, మొత్తం కొట్టిండంట. అరే నీకు పరిపాలన చేత అయితే లేదు, నువ్వు చెప్పిన హామీలు అమలు చేయరా నాయన అంటే అప్పుల పాలు చేసిపోయాడు కేసీఆర్. అప్పులైపోయింది, మొత్తం దివాలా తీసింది, ఐపీ పెట్టిన అని మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సరే నువ్వు అన్నది నిజమే అనుకుందాం ఒక నిమిషానికి. కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నావు. ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు